2, 3 ఒద్దుల కోమాల్కనన్నా ఖచ్చితంగా మన జోరుదార్ల దొంగల ముచ్చట్లయితే ఖచ్చితంగా చెప్పుకుంటున్నామంటే రాష్ట్రంలో పోలీసుల కంటే దొంగల పనితనమే మెరుగున్నట్టున్నది పోండ్రి. ఇగో గీ నడుమనే చందానగర్ ఖజానా జ్యువెలరీలా దొంగలు పడి కోట్ల విలువైన సొమ్ముల్ని మాయం చేసిండ్రని చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు కుబ్దులాపూర్లున్న గీ బంగారు దుకాణంలో కూడా చోరీ చేసి బగ్గనే సొమ్ములను మాయం చేసిండ్రట దొంగ బద్మాషుగాలు. ఇక అర్ధమరాత్రి పూట స్కెచ్ చేసిన దొంగ బడవేగాలు షాప్ సెటర్ తాళాలు వలగొట్టి అందులున్న సొమ్ములతో పాటు 1 గ్రామ్ గోల్డ్ ను మొత్తం మాయం చేసిండట. ఈ నర్మ ఆడోళ్ళందరూ బంగారం నగల కంటే ఎక్కువ గిల్టీ సొమ్ముల్నే వాడుతున్నారు కదా. అందుకే వాటికి డిమాండ్ బగ్గున్నదని వాటిని కూడా చోరీ చేసి బయటి మార్కెట్ల దందా చేస్తే బగ్గ లాభం అనుకున్నారో ఏందో అందులున్న సొమ్ములను మొత్తం మాయం చేసిండట. ఇక ఇదంతా ఆడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. ఇక ఈ ముచ్చట మీద దుక్నపోళ్లు పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ఆలొచ్చి కేసు బుకింగ్ చేసుకుని దొంగలను పట్టుకునే పనుల పడ్డారట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు సంగారెడ్డి జిల్లా అన్నారంలనైతే ఏకంగా పార్కింగ్ చేసిన కార్నే మాయం చేసిరు కొందరు దొంగ బడవగాలు. బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తే తిప్పలైతున్నదని కారును చోరీ చేస్తే అందులో కూర్చొని మంచిగా తిరగొచ్చు అనుకున్నారో లేకపోతే కార్లను చోరీ చేసి దందా చేస్తున్నారో తెలియదు గాని అర్ధమరాత్రి బైక్ మీద వచ్చిన 3 దొంగ బడవగాలు ఇంటి ముంగట పార్కింగ్ చేసిన కారును మాయం చేసిండ్రు గిట్లా. వారం రోజులకెంచి అన్నారంలో గిసొంటి చోరీలు బగ్గనే అవుతున్నాయట. అయితే దొంగలు ఇండ్ల పడి చోరీలు చేస్తారు, లేకపోతే ఇండ్ల ముంగట పెట్టిన సైకిల్లో బండ్లను మాయం చేస్తారు గాని కార్నెవరు ఎత్తుకుపోతారని ఎవరు మాత్రం అనుకుంటారు పాపం. గీలు సుతం గట్లనే అనుకున్నారు కావచ్చు. కానీ రాత్రికి రాత్రే 3 దొంగ బద్మాషుగాలు బండి మీదొచ్చి కారును మాయం చేసే వరకు మస్తు పరేషానైనరట. ఇక ఈ ముచ్చట మీద అటు పోలీసులకు సుతం కంప్లైంట్ చేసిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలెట్లా మోపైనరో. దుక్నాలు ఇండ్ల మీద పడి సొమ్ములు పైసలు ఎత్తుకపోవుడే కాదు ఆఖరుకు ఇండ్ల ముంగటున్న కార్లను సుతం మాయం చేస్తున్నారంటే జరగ్గిసొంటోళ్లతోని పైలం పబ్లిక్. కార్లు బండ్లు లెక్కనే ఇండ్లు సుతం ఎత్తుకపోనికే వీలైతే వాటిని సుతం రాత్రికి రాత్రే మాయం చేస్తుండొచ్చని అనబట్టిండ్రు. కార్లు ఎత్తుకపోయిన ముచ్చటేరికైనా ఇంకొందరు పబ్లిక్.